హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఒక భాష కాదండి, వివిధ భాషల్లో రిలీజ్ అయిన మూవీ మనకందరికి తెలిసిందే, సల్లార్ మూవీ, ప్రభాస్ గారి మూవీ. అందులో మంచి క్యారెక్టర్ పోషించిన మన రాకేష్ గారు మనతోని ఉన్నారు. సల్లార్ మూవీ వరకు ఎలా తన జర్నీ ఉందో తన మాటలో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు బ్రో? ఫైన్ అండి, ఫ్యాంటాస్టిక్. డబ్బింగ్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఆర్టిస్ట్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తాము, డబ్బింగ్ అంటే మనం కనిపించాం, ఓన్లీ వాయిస్ వస్తుంది కదా. డబ్బింగ్ చేయాలి, డబ్బింగ్ లో నా వాయిస్ సెట్ అవుతుంది అన్నది ఎవరైనా సజెస్ట్ చేశారా, లేకుంటే మీరే అనుకున్నారా? లేదండి, అంటే ఆర్టిస్ట్ అవ్వడం కోసం రకరకాల వేసి ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నేను పలానా వాళ్ళ అబ్బాయిని, అయితే నాకు వెనకాల ఇది ఉంది, బ్యాకప్ ఉంది, మీరు ఏదైనా సినిమా నాతో తీయండి అనే స్టేజ్ కాదు. ఫైనాన్షియల్లీ ఆర్ ఫ్యామిలీ పరంగా కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్, బ్యాక్ బోన్ లేదు. ఏదో ఒక విధంగా ఇందులోకి రావాలి. అది ఏ రకంగా రావాలనేది ట్రయల్స్లో డబ్బింగ్ పరంగా ఏదో చిన్న చిన్న పాటలు పాడడం ఇవి చేయడంతో డబ్బింగ్ పరంగా నన్ను రికగ్నిషన్ వచ్చింది నాకు. అంటే యానిమేషన్స్ అవి చెప్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వే ఆఫ్ మాడ్యులేషన్స్లో చెప్పడంలో వాళ్ళు గుర్తించారు. సరే, ముందు మనం ఇక్కడుండి వెతుక్కోవడం వేరు కాదు, అదేదో చెప్తారు సినిమా అన్నట్టు, మనం ఒక చోటకి వెళ్ళాలంటే ఒక వే పెట్టుకోవాలి కదా. ఆ వే నాకు డబ్బింగ్ త్రూ దొరికింది. దాంతో ఇంకా డబ్బింగ్ పరంగా ఆర్టిస్ట్గా చాలా నేర్చుకోవచ్చు మనం. చాలా థింగ్స్, అంటే ఆ లిప్ సింక్ చేసినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ మనం చాలాసేపు చూస్తాం. సినిమా అంటే అలా చూసి అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏంటంటే పర్టికులర్గా మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, అబ్జర్వేషన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. రకరకాల పీపుల్ ఉంటారు అక్కడ, అలా అబ్జర్వ్ చేయడంలో నాకు హెల్ప్ అయింది. అది ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత మీకు డబ్బింగ్? 400 రూపీస్. డబ్బింగ్ పరంగా కాదు, యాక్టర్ పరంగా. డబ్బింగ్ 100 రూపాయలు కన్విన్స్ ఇచ్చారు. అవునవును, అంతే. అవును, ఇది అట్లే చేస్తారు ఇక్కడ. ఓకే, ఎప్పుడైనా అనిపించిందో అంటే నేను మంచిగా ఎంబీఏ చదువుకున్నాను, జాబ్ చేస్తే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి హ్యాపీగా ఉండొచ్చు, ఈ డైలీ ఆఫర్స్ కోసం వెతుక్కోవాలి, ఇవన్నీ ఎప్పుడైనా అనిపించిందా? లేదండి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నమ్మకంతో వెయిట్ చేశాను. ఎప్పుడు జాబ్ అనే మైండ్ సెట్ రాలేదు, చేశాను కానీ అది ఎందుకో నాకు ఇష్టం లేదు. ఆ వింగ్లో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఫస్ట్ థింగ్, నాకు ఇదే కంఫర్ట్, ఇదే హ్యాపీ. నైట్ నిద్రపోతే మంచి నిద్ర పడుతుంది ఇక్కడే ఉంటే, ఏ ఆలోచనలు ఉండవు, సినిమా అనేదే ఉంటుంది మైండ్లో. సో ఇక్కడే, అంటే ఈ ఇండస్ట్రీ అనేది మంచి ఉంది, చెడు ఉంది. అంటే మంచి చెడు మీన్స్ మనం కొత్తగా వచ్చినప్పుడు చాలా మంది మనకు ఫేక్ పీపుల్స్ కూడా పరిచయం అవుతుంటారు, ఈ ఆఫర్స్ ఇస్తామని అనడం, అవి చేయడం. అలాంటిది రాకేష్ గారికి ఎప్పుడైనా ఎదురైందా? చాలా అండి, చాలా. ఎదురు డబ్బులు అడిగి, లేకపోతే అవకాశం ఇస్తామని లాస్ట్లో. అంటే మంచి చెడు అంటే ఇది మన మైండ్ సెట్ అంతేనండి. వాళ్ళు ప్లాన్డ్గానే ఉన్నారు. మోసపోయినదే తప్పు, మోసం చేసినాడు కదా, అది తెలివితేటలు, వాడు అదే చెప్పుకుంటాడు కదా. మనం జాగ్రత్తగా ఉండాలి. అది తెలుసుకోవడానికి నాకు చాలా తక్కువ టైంలో తెలుసుకున్నాను. మోసపోయారు ఏమైనా? డబ్బులు ఏమన్నా? ఒక 10,000 అలా, ఒక 5,000 10,000 అలా మోసపోయాను. బట్ అక్కడి నుంచి జాగ్రత్త పడ్డా. కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు ఆర్టిస్టులకు? నేను అంత రేంజ్ ఏం కాదు, కానీ మనం కష్టపడితే డెఫినెట్గా మనకంటూ ఫ్రైడే ఉంటుంది. అది నేను నమ్మాను, అది ఉంటుంది అంతే, అది నమ్మాలి. అంటే మనసావాచకరణ ఇక్కడే ఫోకస్ పెట్టి, ఎదరావేషన్స్ ఏం లేకుండా, యాక్టర్ అంటే యాక్టరే, నటుడే, నటించాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇక్కడ బోల్డ్ అంత ప్లేస్. ఒకటి ఏంటంటే ఇక్కడ నెగిటివ్స్ ఏమి ఉండవండి, మన ఫీలింగ్ అది. ఇక్కడ ఎవడూ బలవంతంగా వచ్చి నోట్లో సిగరెట్ పెట్టి కాల్చొని అండో, బలవంతంగా నోట్లో మందు పోయడు. మనకి ఇంట్రెస్ట్లన్నీ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు పొరపాటున, అంటే వాళ్ళకి ఏదో ఫ్రెండ్స్తోనే ఎక్కడో ఇది వచ్చిందంటే ఫస్ట్ చెప్పేది, బయట ఎక్స్పోజర్ ఏంటంటే ఆ సినిమా ఫీల్డ్కి వెళ్ళాడు, పాడైపోయాడు, బయట బోల్డ్ మంది అవుతారు, బోల్డ్ మందికి సైడ్ కాల్చుతారు. ఇది ఎక్కువ స్కోప్, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అది మనం తీసుకోవడం. కానీ ఇక్కడ చెడు అయితే నేను ఇంతవరకు చూడలే. మోసపోవడం అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఏమి ఉండదండి. చాలా ప్లెయిన్ అండ్ గుడ్ అండ్ పాజిటివ్ ఇండస్ట్రీ ఇది. అన్లైక్ అదర్ థింగ్స్. ఎస్. అండ్ సల్లార్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ రాకేష్ గారికి ఏమైనా ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ప్రపోజల్స్ అంటే అదే, ఇప్పుడు ఇమీడియట్ రిలీజ్ అయిన నెక్స్ట్ రోజు నాకు ఒక మూవీ నుంచి కాల్ వచ్చింది. అది మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఇట్స్ టూ ఎర్లీ, నేను చెప్పొద్దు, అఫీషియల్ చెప్తాను. February March లో షూటింగ్ అన్నమాట. సూపర్. మీరు అర్థమైంది ఏ ప్రపోజల్ అన్నారో, కానీ నేను తీసుకున్నాను, అందుకే చెప్పా. లేదంటే అదేం కాదు, నాకు ఫ్యామిలీ, మా వైఫ్ ఉంది, బాబు 4.5 years బాబు. హ్యాపీ విత్ దెమ్. సూపర్ అండి. తన వల్లే నేను ఏ పాజ్ లేకుండా చేయగలిగా. లేదంటే మధ్యలో అవసరానికి జాబ్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ లేకుండా సపోర్ట్ చేస్తుంటారు. చాలా మూవీస్కి వెళ్తుంటారు ఇద్దరు కలిసి. మీ నా మూవీస్ అంటే వన్స్ ఇన్ ఏ 15 నెలల నుంచి సలార్లోనే ఉన్నాను. అవును.
అలా ఏం కాదు, తనకి నచ్చితే మూవీ వెళ్ళడమే. పర్టికులర్గా నా మూవీ రా అని నేను తీసుకెళ్ళను, అచ్చా. నీ మూవీ చూడాలని ఉంది తనకు ఒకవేళ చూడాలని ఉంటే వస్తుంది, కానీ మ్మ్. నేను బలవంతం చేయను, అలా అని అదేం ఉండదు. Okay. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. అయితే తెలుగులో అంటే మీరు చూశారు, అంటే అదర్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అయింది కదా, ఆ. వాయిస్ అది వేరే లాంగ్వేజ్ కదా, ఎలా అవును. ఫీల్ అయ్యారు మీరు? అంటే తమిళ్ నేను ట్రై చేశానండి, ఆహా. బట్ ఏంటంటే వాళ్ళు స్లాంగ్ కొంచెం తెలుగు స్లాంగ్ కొడుతుంది వద్దన్నారు. నేను ఇంకా అది చూసుకోలేదు యాక్చువల్గా, అచ్చా. అదర్ లాంగ్వేజ్ చూసుకోలేదు, వెయిటింగ్ యాక్చువల్గా. మ్మ్. మనం ఇంకా రిలీజ్కి ఓటీటీ అంటే విల్ టేక్ మచ్ టైం. అవునవును. సో మీన్ వైల్ ఏదైనా అదర్ లాంగ్వేజ్, ఇక్కడ తెలుగులో హిందీ ఒకటే అవును. హైదరాబాద్లో చూసే ఛాన్స్ ఉంది. మా వైఫ్ వాళ్ళ బ్రదర్ చూశారు తమిళ్లో, మ్మ్. తనైతే బాగుందని అన్నారు. మరి తమిళ్ వచ్చా మీకు? అర్థమవుతుందండి, అర్థమవుతుంది. ఇన్నాళ్ళ నుంచి డబ్బింగ్ చెప్తాను అవునవును. కదా, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీ చిరంజీవి heroes? గారు. చిరంజీవి గారు. ఓకే. డ్యాన్స్ వచ్చా మళ్ళీ? డ్యాన్స్ నేర్చుకో. అని చిరంజీవి గారు డ్యాన్స్ కాకుండా చాలా చేస్తారు. నాకు పట్ల డ్యాన్స్ అంత రాదు, కానీ Okay. చిరంజీవి గారు అయితే ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు. Okay. ఆయన అంటే నాకు రావడానికి, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి నాకు ఆయన ఇన్స్పిరేషన్ అంతే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా వరకు కామెడియన్స్ తగ్గిపోయారు. అంటే ఇప్పుడు ఆఫ్టర్ జబర్దస్త్ వచ్చిన తర్వాత వీళ్ళే లేదు ఉన్నారు. లేదు, మీరు ఆ. ఫస్ట్ నుంచి చూసుకున్నా, సారీ మధ్యలో వచ్చాను ఏమనుకోద్దు, ఆ, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ ఇండియన్ ఇండస్ట్రీలో ఎక్కడ ఉండరు, ఆ, అంతమంది ఉన్నారు. కానీ మీరు ఎంతమంది వచ్చినా ఇంకో 10 మంది స్కోప్ ఉంటుంది. అదే. అంత బ్యూటిఫుల్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. మీరు కామెడీ పాత్రలు అంటే ఇష్టమా, లేకుంటే ఇలాంటి విలన్ అంటే ఫస్ట్ టైం చూసాం రాకేష్ గారిని ఇలాంటిది, కానీ ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది మీకు అసలు? ఏమో అంటే నాకు అలా అని కాదు, ఎంటర్టైన్ చేసేది ఏదైనా, అది కామెడీ అని కాదు, ఏ ఎమోషన్ అయినా కూడా చూసి నన్ను మమేకం అయిపోయి ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోకపోయినా బాగా చేశాడు అనుకున్నా, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడే ఎలివేట్ అవ్వాలి అనేది ఉంది. అంతే. అంతేగాని అండ్ మీకు ఎక్కడైనా ఆడిషన్స్కి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత రిజెక్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయండి. అంటే వేరియస్ రీజన్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాం. ఫస్ట్ అనుకుంటారు, తర్వాత బాడీ లాంగ్వేజ్ సెట్ కాదనిపించవచ్చు, లేదంటే నాకన్నా బెటర్ ఆప్షన్ దొరుకుండొచ్చు, అలాంటివి జరుగుతుంటాయి. ఓకే. ఎప్పుడైనా అనుకున్నా నేను కూడా ఒక స్టార్ అబ్బాయి ఉంటే ఇవన్నీ తప్పేది ఆడిషన్స్ ఇవన్నీ ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు ఎప్పుడు అండి. ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ అబ్బాయి అంటే మీరు అనుకుంటున్నారు ఆడిషన్స్ వరకు, లేదంటే లుక్ టెస్ట్లు ఇక్కడ వరకునే వాళ్ళకి ఆప్షన్. అది కాకుండా నరకాలు చూస్తారు వాళ్ళు, అదే అసలు ప్రెషరు. మనలా క్యాజువల్గా ఉండలేరు, బయటకు వచ్చి టిఫిన్ చేయడం, బయటకు వచ్చి మాట్లాడడం, నలుగురితో మాట్లాడడం, అసలు రియాలిటీలో బతకడం చాలా కష్టం. వాళ్ళు అనుకున్న దాంట్లోనే వాళ్ళు రియాలిటీ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటేనే కదా, ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారిని చూసాం, మహేష్ గారిని నిజం సినిమా లాంటి దాంట్లో చూసాం, ఇప్పుడు ఇవన్నీ నాగ చైతన్య గారిని తండేల్ వాటిల్లో చూస్తున్నాం. వాళ్ళ లైఫ్ అది కాదు, ఆ ప్రపంచం అది కాదు, అది ఇంకా టఫ్ జాబ్ అండి. ఇంకా మనమే బెటర్, ప్రపంచాన్ని చూసి ఇండస్ట్రీలోకి వస్తాం. వాళ్ళు రియల్ లైఫ్ని చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. ఎందుకంటే చుట్టూ బోల్డ్ మంది, మనం ఒక మాట మాడితే 100 మంది భజన చేస్తూ ఉంటారు, సరే అబ్బా బాబు మీరు అదర కూడా సరే అంటారు. ఇవన్నీ తట్టుకుని రియాలిటీలో బతకడం అనేది దే ఆర్ రియల్లీ గ్రేట్. నాకు ఇంకా సమ్వాట్ అది లేదు, అదృష్టం కొద్ది దేవుడి దగ్గర రియాలిటీలో బతుకుతున్నాం కాబట్టి ఇదే హ్యాపీ నాకు. డబ్బింగ్ తో పాటు సింగింగ్ ఏమన్నా చేశారా? లేదంటే ఇండస్ట్రీకి రాకముందు పాడేవాడిని జనరల్గా. తర్వాత నాకు అర్థమైపోయింది, నాకు కొంచెం ఈ సీజన్లో కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉంటుంది, అది కొంచెం నాకు ఎందుకో వర్కౌట్ కాలేదు. సరే బాగుంది, డబ్బింగ్ నాకు సూపర్ అండి, హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ వర్క్. ఇంకా అవసరం లేదనిపించింది. ఇప్పటికే 2 ఫీల్డ్స్ దీంట్లోనే కదా, కొంచెం అడ్జస్ట్మెంట్ కష్టం అవుతూ ఉన్న పరిస్థితి. సింగింగ్ ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా. ఓకే. వేరే వాళ్ళకి డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ స్క్రీన్లో మనం చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు అసలు? హ్యాపీ అండి. అంటే ఎవరైనా పక్కన వాళ్ళు ఏం మాట్లాడకపోతేనే హ్యాపీ. ఈ వాయిస్ ఏంటి ఎలా ఉంది, ఇలా అనకుండా ఉంటేనే వెరీ హ్యాపీ, న్యాచురల్గా ఉందన్నమాట అని నేను అనుకుంటా. డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను పేరు రావాలి అని ఎప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నంత నాకు లేదండి. జస్ట్ ఫైనాన్షియల్ ఫీడింగ్ కోసం పెట్టుకున్న ఒక సోర్సు. యాక్టర్గా అలా ఎవరైనా కొంచెం గుర్తించినప్పుడు ఫెల్ట్ వెరీ హ్యాపీ. డైలీ ఎన్ని డబ్బింగ్ స్టూడియోస్కి వెళ్తుంటారు? అలా నేను లేదు, కాల్స్ వస్తే మూవీస్కి వన్స్ ఇన్ వెళ్తా ఉంటాయి, పర్టికులర్గా అనేది ఉండదు. ఎప్పుడైనా మా టీం అందరినీ కలిసినప్పుడు సరదాగా బయటకు కలుస్తాం, కానీ పర్టికులర్గా రోజు ఇన్ని స్టూడియోస్ అనేవి ఉండదు, కాల్స్ వస్తే దాన్ని బట్టి వెళ్ళడం. ఓకే. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీకు? బెస్ట్ ఫ్రెండ్ కన్నా వెల్ విషర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇక్కడ అన్నీ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఫ్రెండ్స్ అని అనలేం. బట్ అనురాగ్ పాలుట్లా అని చెప్పాను, ఐ డ్రీమ్లో వర్క్ చేశాను అన్నాం కదా, అతను ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. కాకుండా సాగర్ అని ఒక అతను ఉన్నాడు, రామానంద్ సాగర్ అని, వీళ్ళిద్దరితో నేను ఎక్కువ షేర్ చేసుకుంటా చాలా విషయాల వరకు. చాలా. ఇప్పుడు మీకు ఒక ఆడిషన్కి వెళ్ళిన తర్వాత ఒక క్యారెక్టర్ అనలైజ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది, నచ్చుతుందా లేకుంటే చెయ్యాలన్నట్టు చేస్తారా మీరు క్యారెక్టర్స్? అంత చెప్పరండి, అనలైజ్ చేసి క్యారెక్టర్ ఉండదు. యాజ్ ఆఫ్ నో తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసింది, నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అయితే నీకు వచ్చింది చేయమ్మా అంటారు,
ఎక్కడో ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ పీపుల్ వచ్చిన తర్వాత ఒక సీన్ పేపర్ ఇచ్చేయమన్నా ఈ మధ్య జరుగుతుంది. అవును. లేకపోతే మ్యాక్సిమం ఆడిషన్స్కి వెళ్తే నీకు నచ్చింది చేయమంటారు. అలా చాలా ఫీల్ అవుతాయి. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ నేను కామెడీ వేషంకి ఏదో చేశాను. వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ ఎమోషనల్ క్యారెక్టర్. ఏ కామెడీ చేస్తున్నా కానీ అది సెట్ అవుదేమో, అలా వాళ్ళకి ఏం కావాలో చెప్పరు. సో నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే నాకు ఒక కాన్సెప్ట్ ఇస్తే నేను ఇమీడియట్గా అల్లుకుని చెప్పేలాగా నేను ఆడిషన్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో ఇప్పుడు నాకు ఎవరైనా ఏమైనా చేయమన్నా కూడా జస్ట్ నేను అడుగుతా, కొంచెం ఏంటండి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదంటే అడుగుతా. ఇప్పుడు ఈ అవకాశం ఉంది, ఎందుకంటే సలార్ చేసిన తర్వాత గమ్ముని ఏంటని అడిగితే సరే వీడు ఒకసారి చేశాడు కదా ఆ సీను, సో వీడు చేయగలుగుతాడని నమ్మకంతో ఒక చిన్న బ్రీఫ్ ఇస్తారు. సో అది నాకు ఈజీ టు హ్యాండిల్. ఓకే. సలార్లో మీరు చేసినప్పుడు ఏదైనా డిఫికల్ట్ పడ్డ సీన్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఏం లేదు. అన్ని నేను ఎంజాయ్ చేసిన చేశారు. సీక్వెన్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం వాళ్ళు చుట్టూ చాలా మంది సపోర్టింగ్ ఉంటారు కదా, అవును. సో చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తా చెప్పాలంటే, ఓకే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని. అండ్ మనం మూవీ వచ్చినప్పుడు చాలా ఫీల్ అవుతుంటాం, హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. బట్ కొన్ని రిలీజ్ కావు మూవీస్. అలాంటి మూవీస్ ఏమైనా ఉన్నాయా? అవుతూ ఉంటాయండి. రిలీజ్ కాకపోవడం అయితే నాకు ఆగిపోయాయి, కానీ రిలీజ్ కాకుండా Release లేవు. కాకపోయి. మ్యాక్సిమం ఒకటి ఉంది అంతే, అది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చేసింది. ఎందుకో వాళ్ళు రిలీజ్ చేయలేదు, సమ్ ప్రాపర్ రిలీజ్ కోసం వెయిట్ చేశారు, మేబీ చేస్తారేమో. కంప్లీట్ అయిపోయి రిలీజ్ కానీ అది ఒకటి 1 or 2 ఉన్నాయి అంతే మ్యాక్సిమం. అయితే రిలీజ్ అయ్యి రిలీజ్ అయింది. ఎందుకంటే ఒక్కసారి ఆర్టిస్ట్ కి మన మంచి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అవి రిలీజ్ కావు, లేకుంటే ఎడిటింగ్ లో పోతుంటాయి క్యారెక్టర్స్ అలా. అంటే కొన్ని చోట్ల వర్క్ సాటిస్ఫాక్షన్ తీసుకోవడమే, అంటే అన్ని చోట్ల అవును. రిలీజ్ అయితే అది ఇంకొంచెం హెల్ప్ అవుతుంది, లేదంటే అంతతో సర్దుకోవడం అంతే. ఓకే. ప్రభాస్ గారితో ఏదైనా మంచి మూమెంట్, మర్చిపోని మూమెంట్ ఏమైనా ఉందా? అంటే నాకు పర్సనల్గా ఆయనతో ఇంటరాక్షన్ త్రూ కాదు, కానీ ఆయన ఎఫర్ట్ చూసి నాకు చాలా నేర్చుకున్నా. అంటే అంత ఆ స్టార్డమ్ ఉన్న పర్సన్ అంత డౌన్ టు ఎర్త్ ఉండి అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి, సో మనం ఎంత కష్టపడాలి అనేది నేను లెర్న్ త్రూ హిస్ వర్క్ అనమాట. ఎన్ని డేస్ షూట్ చేశారు? 25 to 30 days దాకా చేశాను, ఇంక్లూడింగ్ ప్యాచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఎలా ఉండే మొత్తం చూస్తే కనుక ట్రైబల్ ఏరియా లాగా మొత్తం చూసే డస్ట్ అంతా ఉండేది కదా, ఎలా ఉండేది? డస్ట్ అనే పర్టికులర్ డస్ట్ అని ఏమి ఉండదు, ఆ సెట్ అలాంటిది. అవును. ఆ సెట్ అలాంటిది. చెప్పాలంటే ఇప్పుడు మనం మీరు చూసిన తర్వాత ఇప్పుడు అదో ప్రపంచం ఎలా అనుకున్నాను, అవును. ఆ టైంలో నేను అనుకున్నా ఆ ప్రపంచంలో 25 days to 30 days నేను ఉన్నాను అనే ఫీలింగ్ ఆ టైంలో కలిసింది. డస్ట్ అనేది బేస్డ్ ఆన్ మనం ఎక్కడైనా షార్ట్స్లో దుమ్ము లేపి అవును. కొంచెం పొగలోంచి అవి పెడతారు, అవునవును. పర్టికులర్గా డస్ట్ అనేది ఏమీ లేదు అక్కడ. ఓకే. అలా